అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి వైసీపీ సభలో మీడియాపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ తిరుపతిలో అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు జర్నలిస్టులు ఇట్లు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా వైసీపీ నాయకత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఈ నిరసన కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నారు, ఏంటి కారణాలు? రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఒక ఫోటోగ్రాఫర్, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేయడం చాలా బాధాకరం. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు సిద్ధమని చెప్పి ప్రజలపై దాడి చేయడం కాదు, ప్రజలు నీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. సరే, అలాగే టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. సార్, మీరు ఇవాళ ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్నారు, ప్రధానంగా ఎలాంటి కారణాలు వెలిపిస్తున్నారు? నిన్న జరిగినటువంటి ఫోటోగ్రాఫర్ మీద దాడిని మేము తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస పాలనలో ఉన్నామా అన్నట్టు ఈ జగన్ ప్రభుత్వం ఇటువంటి అరాచక కృత్యాలకు పాల్పడుతూ ఉంది. ఏదైతే ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటి శాసన వ్యవస్థ కావచ్చు, పరిపాలన వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇవి 3 పిల్లర్లు అయితే 4వ వ్యవస్థగా మీడియాని ఈరోజు మనం అభివర్ణించుకున్నటువంటి దృశ్యం చూస్తే, అటువంటి మీడియా పైనే ఇటువంటి దాడులు చేశారంటే, నిన్న మనం ఆ సంఘటన చూస్తే అతన్ని 1/2 కిలోమీటర్ వరకు కొట్టి తరుముకుంటూ వెళ్ళారంటే, పొరపాటున వాళ్ళ చేతిలో ఏదైనా మారణ ఆయుధం ఉండుంటే అక్కడికక్కడే ఆ వ్యక్తి మరణించే ఇది జరుగుండేది. మరి అతని కుటుంబానికి ఎవరు బాధ్యత వహించేవారని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ వెంటనే ఆ దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీడియా మీద జరుగుతున్న దాడిని కాంగ్రెస్ పార్టీ ఎలా భావిస్తుందండి? కాంగ్రెస్ పార్టీ ఈ హేయనీయమైన ఫోటోగ్రాఫర్ మీద దాడిని ఖండిస్తుంది. మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మాణిక్ ఠాగూర్ గారు కూడా తీవ్రంగా ఈ దాడిని ఖండిస్తూ తన ట్విట్టర్ ద్వారా ఆయన ప్రభుత్వ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇది ఒక హేయనీయమైన చర్య. స్వయంగా సీఎం పాల్గొన్న సభలోనే జర్నలిస్టులకు రక్షణ లేదంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసి గాయపరిచారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు. వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళని ఇంటికి సాగనంపుతారనేది మనకి సుస్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అటు రాజకీయ పార్టీల మీద, ఇటు మీడియా మీద దాడి జరుగుతుంది. దీన్ని ఎలా పరిగణిస్తారు మీరు? ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే తప్పకుండా ప్రతి ప్రజానీకం కూడా తిరగబడాల్సిన రోజు ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన, జర్నలిస్ట్ పైన చేసినటువంటి ఈ అవాంఛనీయ సంఘటనలు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్క ప్రజానీకము కూడా, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ రోజున తిరగబడి ఈ ప్రభుత్వం మీద మరి యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఆసన్నమైంది. ధన్యవాదాలు. రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల సంఘాలు సైతం ఈ దాడిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అధికార పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పి పేర్కొంటున్నారు. దీని మీద జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఈ దాడిని మీరు ఎలా భావిస్తారు? నిన్న జరిగిన సంఘటన, ఏదైతే రాప్తాడు సభలో జరిగిన సంఘటన, జర్నలిస్టులు అంటే కవరేజ్కి వెళ్ళడం తప్పండి. ఈరోజు అంటే ప్రజాస్వామ్యం లేదా రాష్ట్రంలో? జర్నలిస్టులు వెళ్ళి కవర్ చేయడం తప్పంటే మీకు జరుగుతున్న సభలు అయితేనేమి వీటిని పూర్తిగా ఇక మీదట ఎవరు కూడా రారు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనే దీంట్లో ఉదాహరణ. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే నిన్న రాప్తాడు సభలో జరిగిన సంఘటన, అమానుషంగా అతన్ని కొట్టడం, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అయినంత మాత్రాన కొట్టేస్తారా? అదేవిధంగా మరొక పార్టీ ఇలాంటి చర్యలకే పాల్పడితే మీ పరిస్థితి ఏంటి? ఏదేమైనా ఏదైతే దాడి చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎలా భావిస్తారండి? ఏపీయూడబ్ల్యూజేగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం ఎలా భావిస్తున్నారు? నిజానికి బాధితుడు శ్రీకృష్ణ ఆ సిద్ధం సభకు ఎలాంటి ఆటంకాలు కల్పించలేదు, ఆడాడ అవరోధాలు సృష్టించలేదు, సభను ఆపే ప్రయత్నాలు ఏం చేయట్లేదు. కేవలం అతను విధుల్లో ఉన్నాడు. ఇలా నిరాశ్రయుడైన ఒక వ్యక్తి పైన
ఒక మూక దాడి దాదాపు ఒక 100 మంది కలిసి ఒక వ్యక్తి పైన అత్యంత అమానుషంగా హేయమైన రీతిలో దాడి చేయడాన్ని ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు యావత్ 2 తెలుగు రాష్ట్రాల పాత్రికేయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఆ దృశ్యాలు చూస్తే నిజంగా మనకే ఎంత బాధ ఉంటే ఆ వారి కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా ఊహించుకోవాలి. వెంటనే ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఒక ప్రకటన చేస్తే చాలా హుందాగా గౌరవం ఉండేది, మాకంతా కూడా ఒక భరోసా దక్కి ఉండేది. కానీ ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా కనీసం నిందితులు ఎవరు, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్న పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అని మాత్రం చాలా దారుణమైన ఘటనగా భావిస్తున్నాము. ఇప్పటికైనా సరే ఆ దృశ్యాల ఆధారంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరిపైన కూడా హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతుంటే మీడియా మీద దాడిని మీరు ఎలా పరిగణిస్తారు? నిన్నటి రోజు రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు తెలియదా యాజమాన్యాల వైఖరి? మీకు తెలియదా? మీకు దమ్ము ధైర్యము ఉంటే మీ ప్రతాపము వాళ్లపైన చూపించండి, అంతేగాని నిరాశ్రయుడిగా నమ్మినటువంటి ఒక వ్యక్తి పైన ఇట్లా ముసుగొలిపి మూకదాడి చేయించడము చాలా దారుణము. ఇది ప్రజాసామాన్యానికి మంచిది కాదు. వెంటనే నిందితులపై హత్యాయత్న నేరం కింద కేసు కట్టాలా? దారుణం ఏంటంటే సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు గుర్తించకపోవడం, వారిపై చర్యలు తీసుకోకపోవడం, పోలీసు శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవడం కూడా చాలా బాధాకరం. వెంటనే నిందితులందరినీ అరెస్ట్ చేయాలా, వాళ్ళందరి మీద హత్యాయత్నం నేరం నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు సైతం ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపాయి. మీరు ఎలా భావిస్తున్నారు? ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి పాలనలో భాగంగానే ఈవేళ ప్రశ్నించేటటువంటి జర్నలిస్టుల పైన దాడులు చేయడం అనేటువంటి పరంపర కొనసాగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు ప్రజలపైన, ప్రజాస్వామిక వాదులపైన, జర్నలిస్టులపైన, ఫోటోగ్రాఫర్లపైన నిత్యం దాడులు కొనసాగుతున్నాయి. ఇది సంకేతం ఏంటంటే రౌడీ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో ఏలడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక నిదర్శనం. అందువల్లే ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల చేత ఎన్నుకోబడినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ వైఖరిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన జరిగినటువంటి దాడి కూడా అత్యంత హేయమైన చర్య. ఈ రోజు వరకు పోలీసుల యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటనలో ఏ పోలీసు అధికారి కానీ లేదా అనంతపురం ఎస్పీ కానీ ఈ రోజు వరకు ఒక్కరిని కూడా పట్టుకోలేదు. మేమంతా పెద్ద గొప్పగా చేస్తూ ఉంటారు, కానీ సాక్షాత్తు అన్ని కెమెరాల ముందు దాడి చేస్తూ ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ చేయకపోవడం పోలీసులు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఒత్తాస పలుకుతున్నారో స్పష్టంగా జరుగుతుంది. పోలీసులారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలకు రక్షణ కల్పించండి అని సిపిఐగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఓకే, ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు నడుం బిగిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు సైతం ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా పిలుపునిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ మణితో రవి.